హలో ఆల్! ఈరోజు వచ్చేసి నేను పరోటాస్ చేస్తున్నాను. అంటే నేను చేయట్లేదు. నాకు పరోటా చేయడం రాదనమాట. అంటే మనం స్టఫింగ్ పెట్టి, మనం డో మిక్స్ చేసి ఇలా చేసేలోపు అది విడిపోతుంది. సో, ఒక్కసారి మా ఫ్రెండ్ ఉందనమాట. తనకు బాగా వస్తాయంట పరోటాస్. సో, తనతో చేపిద్దాము అని చెప్పేసి, నేర్చుకుందాం అని చెప్పేసి అయితే ఈరోజు పిలిచిన. సో, నేను నేర్చుకుంటున్నా కదా! నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఈరోజు నేను 3 టైప్స్ ఆఫ్ పరోటా చేయబోతున్నాం. ఒకటొచ్చేసి సత్తు పరోటా అండ్ వన్ మోర్ పన్నీర్ అండ్ వన్ మోర్ ఆలు పరోటా అనమాట. ఈ 3 పరోటాస్ కూడా ఎలా చేయాలి అన్నది మీకు చూపిస్తా. అండ్ వీడియో చేసేటప్పుడు కూడా మాట్లాడుకుందాం. దానివల్ల బెనిఫిట్స్ ఏంటన్నది. బికాస్ మనం డైరెక్ట్‌గా చపాతీ పెడితే పిల్లలు తినలేరు. సో, దాంట్లో స్టఫింగ్ పెడితే అట్‌లీస్ట్ కొంచెం పిల్లలకి ప్రోటీన్ ఆర్ ఎల్స్ మంచి విటమిన్స్ వస్తాయి కాబట్టి, అలా మనం స్టఫింగ్ పెట్టి చపాతీ చేసేసి జస్ట్ రోల్ చేసి ఇచ్చిన వాళ్ళు పట్టుకొని తినేస్తారు కదా! సో, అందుకోసం ఆద్య కోసం నేను నేర్చుకుంటున్నా. సో, నేను నేర్చుకున్నానంటే ఆబ్వియస్లీ మీకు కూడా నేర్పిస్తా కదా! అందుకని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ పన్నీర్‌నొచ్చేసి పాలుంటాయి కదా! పాలల్లో వెనిగర్ వేసి విరగ్గొట్టేసామనమాట. సో, దాన్ని మళ్ళీ ఏ షేప్‌ని చేయలేదు. బికాజ్ ఇలాగే కావాలి కాబట్టి. ఇందులో కొంచెం సాల్ట్. సో, దానికొచ్చేసి ఆనియన్, చిన్న పచ్చిమిర్చి ఉంటది కదా! చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాననమాట. సో, ఫస్ట్ అయితే మనం ఆనియన్ యాడ్ చేద్దాం. ఆనియన్, నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, స్పైస్‌కి తగ్గట్టు వేసుకోండి. అండ్ దెన్ కొత్తిమీర అనమాట. మీకు ఇష్టం వచ్చినంతగా వేసుకోవచ్చు కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి ఇది వామ్ అనమాట. వామ్‌ని కొంచెం నలక్కొట్టేసి అందులో వేసేయాలి. ఓకే. దీన్ని ఇప్పుడు కంప్లీట్‌గా మంచిగా చేత్తో గానీ, స్పూన్‌తో గానీ మిక్స్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ యూజ్ చేసి మిక్స్ చేస్తున్నాం. సో, చపాతీ చేయడం కోసం అంటే చపాతీ డో చేయడం కోసం అయితే మేము ఆల్రెడీ డవ్ మిక్సర్‌లో అగారో డవ్ మిక్సర్ ఉంది కదా నా దగ్గర. సో, దాంట్లో అయితే పిండిని ఇలా తడుపుకొని పెట్టుకున్నామనమాట. సో, నౌ ఇక్కడ పరోటా ఎలా చేయాలి అన్నది తిను నేర్పిస్తుంది. సో, ఫస్ట్ మనం డోని అలా పెట్టుకొని స్టఫింగ్ పెట్టుకుంటాం కదా! సో, ఆ విధంగా స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. సో, తిను ఇలా మౌల్డ్ చేస్తుంది కదా! అలా మౌల్డ్ చేసుకొని ఎక్స్ట్రా को निकलना है ఓకే. పైన ఎక్స్ట్రా వచ్చిందంతా కూడా తను తీసేసిందనమాట. నాకసలు పరోటా చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. స్టఫింగ్ పరోటా. వీళ్ళు నార్త్ ఇండియన్స్ కదా! సో, పరోటాస్ అన్నీ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట. నార్త్ ఇండియన్స్‌కి పరోటాస్ చేయడం వస్తది. బికాజ్ వాళ్ళు డైలీ తింటారు కదా! మనకెక్కడ మనం అన్ని పరోటాస్ మనం డైలీ తినం కాబట్టి మనకు రావు. అంటే నాకు స్టఫింగ్ ప్రిపేర్ చేయడం వచ్చు, అన్నీ వచ్చు గానీ బట్ పరోటా రోల్ చేయడం అయితే రాదనమాట. సో, ఇలా రోలింగ్ అయితే చేస్తుంది. సో, తను చూడండి రోల్ చేస్తుంది. హాయ్ బోలో. హాయ్. ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చా. ఒక ప్రోడక్ట్ ని పరిచయం చేస్తా. ఇది వచ్చేసి అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే మనం గ్లూకోజ్ టెస్ట్ చేసుకునేది, అంటే షుగర్ టెస్ట్ అనమాట. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో ఆర్ఎల్స్ ఎవరికైతే ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉందో, ఎవ్రీడే ఎవరైతే షుగర్ ని మానిటర్ చేసుకునే వాళ్ళు ఉంటారో అది వాళ్ళకి ప్రోడక్ట్ అన్నది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఒక మంచి మెడికల్ ప్రొఫెషనల్ తో కన్సల్ట్ అయిన తర్వాతనే దీన్ని యూజ్ చేయండి. బికాజ్ మీరంతకు మీరు సొంతంగా అయితే యూజ్ చేయొద్దు. అండ్ వీళ్ళు ఇక్కడ ప్రికాషన్స్ కూడా అదే ఇచ్చారు. అండ్ ఇందులో వచ్చేసి 50 స్ట్రిప్స్ ఉంటాయి అండ్ 50 లాన్సెట్స్ ఉంటాయి. అండ్ ఒక్కసారి నేను మీకు ఇది ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. ఒక మంచి మెడికల్ కిట్ ఉంటుంది కదా, అలా ఇచ్చారనమాట. అదో సీ హౌ క్యూట్. అండ్ ఇందులో వచ్చేసి మనకి మనం మానిటర్ చేసుకోవాల్సిన మెషిన్ ఇచ్చారు. అండ్ మనకి 50 నీడిల్స్ ఇచ్చారనమాట. సో దట్ అంటే మనం బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ శాంపుల్ కావాలి కదా, సో మనం పోక్ చేసుకోవడానికి ఇదొకటి ఇచ్చారు. నీడిల్ పెట్టుకొని జస్ట్ ఇలా అంటే మనకి గుచ్చుకొని బ్లడ్ వస్తుంది కదా, అదనమాట. అండ్ దెన్ లాన్సెట్స్ ఇచ్చారు, 50 లాన్సెట్స్. ఇది వచ్చేసి ఓపెన్ అయ్యింది అంటే విత్ ఇన్ 3 months లో మనం యూజ్ చేయాలి. అండ్ మనకు ఒక బ్యాటరీ కూడా ఇచ్చారనమాట వేసుకోవడానికి. ఓకే, ఇది నిజంగా చాలా వర్త్ఫుల్. బికాజ్ మనం ఒక బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 200 to 250 తీసుకుంటారా షుగర్ టెస్ట్ కి. సో అలాంటిది మనం ఇందులో 50 or 50 more than టైమ్స్ చేసుకోవచ్చు. సో ఎంత వర్త్ చూడండి. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 799. సో వర్త్
యూజింగ్ దిస్ ప్రోడక్ట్. మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఉంటుంది, పర్చేస్ చేయండి. దీని పేరు నేహ అన్నమాట. ఇక్కడ మా కమ్యూనిటీలోనే ఉంటారు. తను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది. स्टार्ट చేసినప్పుడు చెప్తా. मैं बोलूं आपका यूट्यूब चैनल का नाम कुछ? हाँ बताओ, मम्मी एंड लड्डू बोलो, चैनल नेम मालूम है ना? क्या है? मम्मी एंड लड्डू जर्नी. మమ్మీ అండ్ లడ్డూస్ జర్నీ అని స్టార్ట్ చేస్తున్నారు అనమాట తన యూట్యూబ్ ఛానల్. आप हिंदी में बात करो सब. हाँ बात करो. आप बोलो, कुछ पूछो. ये आप लोग हमेशा खाते, ये वो इसका आप लोग डेली खाते थे, कब बनाते, क्या? अच्छा अच्छा, వీడియోలో కన్వర్సేషన్ చేద్దాము అని చెప్పేసి అంటున్నారనమాట. సో దానికోసం అడుగుతున్నా. आप हर दिन खाते क्या परोठा? हर दिन ही खाते. रोटी खा खा के मन वो हो जाता ना, तो हम लोग पराठा खाते, आलू का, सत्तू का, पनीर का, मेथी का और मूली का. मुल्ली मतलब? वो कलीफ्लावर का. कैलीफ्लावर. ओके, कैलीफ्लावर का भी परोठा बनाते क्या? हाँ, कलीफ्लावर का पराठा बनाते हैं. मूली नहीं मालूम? मुल्ली मतलब क्या, उसको स्टफ को मूली को क्या बोलते हैं? సో వాళ్ళు రాడిష్ అండ్ క్యాలీఫ్లవర్ పరోటాస్ కూడా తింటారంట. సో తను అదే చెప్తున్నారనమాట. అండ్ నాకు హిందీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, సో డోంట్ మైండ్. తిను బాగా మాట్లాడతారు హిందీ, బట్ నాకు రాదు. మాకు వచ్చిన ఏమంటారు కొంచెం హిందీతోనే మేనేజ్ చేస్తున్నా. ఓకే పరోటా. సో इससे क्या करते बाद में? ऐसे उसमें घी और कुछ ऑयल डाल के घी डालते ना. हाँ. घी, मस्टर्ड ऑयल, रिफाइन कुछ भी डाल के डाल सकते. घी भी Okay. डालो. आप बता दो. ये रिफाइन भी डाल सकते, घी भी डाल सकते. ఓకే, ఘీ కానీ రిఫైండ్ కానీ ఇంకా మన ఇష్టం. మనకి ఏది నచ్చితే అది వేసుకొని మనం కాల్చుకోవచ్చు. సో ఇక్కడైతే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఘీయే వేస్తున్నాను నేను. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు వేయండి. అండ్ స్పైసెస్ కూడా దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. రైట్. ఒక్క పరోటా ఒకటే కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను, బికాజ్ ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ 2 పరోటాస్ మీకు ఎలాగో వస్తాయి కాబట్టి, అంటే ఇది చూసింటారు కాబట్టి ఎలా చేస్తారో, దెన్ రిమైనింగ్ 2 ఫాస్ట్గా చేసేస్తాం. స్టఫింగ్ ఒకటి చూద్దాం ఎలా చేస్తారు. ఓకే, ఇది కొంచెం మందంగా చేసుకున్నారు వాళ్ళు. అంటే మనం చపాతీ అంత పలచగా కాకుండా కొంచెం మందంగా వస్తుంది. హానా थोड़ा मोटी आ जाएगा ना? थोड़ी चपाती से मोटी रहता है. ओके फिल करते ना तो वो बिग साइज हो जाता है. हाँ ठीक है. హాట్ బాక్స్ में रखेंगे उसको. సో హాట్ బాక్స్లో అయితే వేసేసాం. సో ఫస్ట్ ఇందులోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం, అంటే ఆలు స్టఫింగ్ అనమాట. సో ఇందులోకి వచ్చేసి కొంచెం జీరా. సో అండ్ ఇందులోకి ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేస్తున్నా. సో అండ్ దీన్ని కొంచెం మంచిగా మగ్గేదాకా మనం ఫ్రై చేసుకుందాం. మిలా. సో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇలా ఆలూని స్మాష్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. మేము ఇక్కడ అంత ప్రొఫెషనల్గా అయితే ఏం చేయట్లేదు. సో మాకు వచ్చినట్టుగా మనం డైలీ కుకింగ్ ఎలాగైతే చేస్తామో అలాగే చేస్తున్నాం. అండ్ इसमें कुछ डालना है और అజ్వైన్, ధనియా పత్తా. సో ఇందులో వచ్చేసి అజ్వైన్ కొంచెం వేస్తున్నాం. అండ్ కొంచెం కొత్తిమీర కూడా. సో అండ్ కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాం. సో కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే చపాతీ రోల్ చేసేటప్పుడు కొంచెం అడ్డంగా వస్తాయి కదా, అందుకే ప్రతిదీ కూడా చిన్నగా కట్ చేసుకొని అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయినా, కొంచెం సాల్ట్ వేస్తున్నాం. సో ఇప్పుడు సేమ్ ఆలు పరోటా కూడా ఇలా కొంచెం ఏమంటారు దీన్ని ఒక బౌల్ లాగా చేసుకుందనమాట డోని. मैं निकालती हूँ आपको. నికాలో. సో అందులో వచ్చేసి ఆలు స్టఫింగ్ చేస్తుంది. అండ్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా వచ్చిన డోన్ తీసేస్తున్నారనమాట. ఇలా కరో. ఓకే, సో అలా చేసి చేసి ఎంత ప్రాక్టీస్ మనకి ఎప్పుడు రావాలబ్బా. इतना प्रैक्टिस हमको कब आते? आपकी तरह मैं टैलेंट, तुम्हारी तरह मेरे अंदर इतना टैलेंट नहीं है. देखो कितना कुछ करते हैं तुम्हारे लोग. తను ఏమంటున్నారంటే నేను చాలా ఎక్కువ పని చేసుకుంటున్నానంట రోజు. ఈరోజు వచ్చి షాక్ అవుతుంది.
वीडियो चल रहा है। ఓకే, సేమ్ చపాతీ డో లాగా చేసేసుకొని ఇంకా చపాతీ లాగా రోల్ చేసేసుకోవడమే, है ना? कितने टाइम लगेगा आपको एक परोठा करने का? ज़्यादा टाइम नहीं लगता। ज़्यादा टाइम नहीं लगता। తను ఏమంటున్నారంటే వీడియో నువ్వు బనాలి. నువ్వు షూట్ చేస్తున్నావు కదా అందుకే టైం ఎక్కువ తీసుకుంటుంది, లేదంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. షూట్ చేసుకుంటూ అన్ని పనులు చేసుకోవాలంటే వామ్మో ఇంత కష్టమా అంటుంది. హానా వही बोले तू? हाँ, वीडियो बना रहे ना इसलिए टाइम लग रहा है। हो गया, स्टव में डालना है। ठीक है डालो। हाँ स्टार्ट। ఇక్కడ ఇది కొంచెం కనిపిస్తుంది కదా ఆలు కర్రీ. సో ఆలు వచ్చేసి కొంచెం ఎక్కువగా బాయిల్ అయిపోయింది, అందుకే అది అట్లా కనిపిస్తుంది. అలా కాకుండా సమోసాలో ఉండే ఏమంటారు కొంచెం గట్టిగా ఉంటుంది కదా సమోసాలో ఉన్న ఆలు స్టఫింగ్, సో ఆ విధంగా గట్టిగా ఉండాలి. నెక్స్ట్ టైం అలా గట్టిగా చేసుకో అంటున్నారు అనమాట నాకు. అంతేనా? ఏదైతే ఇప్పుడు కొంచెం కనిపిస్తుందో ఆలు అది కూడా కనపడదు మనం తిక్కేటప్పుడు అని చెప్పేసి అంటున్నారు. సో ఇదే నేను చెప్పింది, ఇలా ఇలా కనపడదంట, కొంచెం ఆలు గట్టిగా ఉంటే ఇది ఈరోజు కొంచెం మెత్తగా అయింది అని చెప్పేసి అంటున్నారు అనమాట. పిల్లలకి గీ వచ్చేసి ఎక్కువగా పెడితే కొలెస్ట్రాల్ అవి ఇవి ఏం అనుకోకండి, దానికి ఎంతైతే రిక్వైర్డ్ అవుతుందో అంత గీ మనం బేబీస్కి పెట్టచ్చు. ఓకే, సో పరోటా ఇప్పుడు బాగా కాలింది, దాన్ని పక్కకు తీసుకుందాం. సో ఈ పరోటాస్ అన్నీ కూడా आप कैसे खाते हैं परोटास, किसके साथ खाते हैं? चटनी के साथ खाते हैं। चटनी के साथ? कौन सा चटनी? टमाटो चटनी के साथ खा सकते हैं। हाँ, और धनिया पत्ता को क्या बोलते हैं उस चटनी के साथ भी खा सकते हैं। मूंगफली की चटनी के साथ खा सकते हैं। ओके ना कोकोनट चटनी के साथ खा सकते हैं। इसको निकाल दो। ओके, स्वीट चटनी के साथ भी खा सकते हैं। ఓకే. సో ఏ చట్నీతో అయినా మనం తినచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట. టమాటా చట్నీ మనం సౌత్ ఇండియాలో कर्ड के साथ भी खा सकते हैं उसको। ఓకే, ఇందులో వచ్చేసి ఇప్పుడు సత్తు పరోటా చేస్తున్నాము. అదే మనం పుట్నాలు ఉంటాయి కదా పప్పులు, సో పప్పుల్ని మిక్సీకి వేస్తున్నాను అనమాట, పౌడర్ లాగా చేస్తున్నా. నాకు ఇప్పుడు ఎంతవరకు అయితే కావాలో అంత అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం ఇది చేసుకోవాలి. సత్తు పౌడర్లోకి వెల్లుల్లి, ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. మీరు కావాలి అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేయట్లేదు, బికాజ్ ఎందుకంటే ఆద్యకి పెడదామని చెప్పేసి ఆ పచ్చిమిర్చి చాలా కారంగా ఉంది ఎందుకని చెప్పేసి వేయట్లా. అండ్ దెన్ అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం అజ్వైన్ వేస్తున్నాం. వీళ్ళు నార్త్ ఇండియన్స్ ప్రతి దాంట్లో అజ్వైన్ తింటారేమో. हर एक में खाते हैं आप अजवाइन? नहीं, ये पराठा है ना तो क्या गैस ఓకే, ఇది పరోటా కదా కొంచెం గ్యాస్ అది ఇది పట్టుకోకుండా మంచిగా ఉంటుంది అని చెప్పేసి వేస్తున్నారంట. దీన్ని మిక్స్ చేసుకోవాలి అంతే. సో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. సో ఇందులో కావాలి అంటే మస్టర్డ్ ఆయిల్ వేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందంట. ఈవెన్ లెమన్ కూడా వేసుకోవచ్చు అంట. పుల్లగా ఇష్టం ఉన్న వాళ్ళకి లెమన్ కూడా వేసుకొని తినొచ్చు. హానా లెమన్ भी डाल सकते हो। लेमन भी डालते हैं खट्टा के लिए, थोड़ा खट्टा కొంచెం పుల్లగా ఉండాలి అంటే మనం లెమన్ వేసుకోవచ్చు అంట. బట్ ఇక్కడైతే మేము వేయట్లేదు, రెండు కూడా వేయట్లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. అప్ डो में कर दो। సో సేమ్ ఇంతకుముందు 2 పరోటాస్ చేశారు కదా, అలాగే ఇలా పౌడర్ వేసుకొని మనం సేమ్ ఇంతకుముందు ఆలు పరోటా అండ్ పన్నీర్ పరోటా చేసినట్టుగానే ఇలా రౌండ్గా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న డోని తీసేసి మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ విధంగా మనం రోల్ చేసుకుంటే సరిపోతుంది. రోల్ కరో. ఒకసారి నేను కూడా ట్రై చేయాలి ప్రాసెస్, బట్ ఏమొస్తుందో ఏమో చూడాలి.
నేను షార్ట్లో పెడతా, నాకు మంచిగా వస్తే షార్ట్లో పెడతా ఈ వీడియోని. బికాజ్ వీళ్ళంత ప్రొఫెషనల్గా ఏడొస్తుంది అంటే, మనం చపాతీస్ చేసుకుంటాం కానీ ఇలా స్టఫింగ్ చేసి చేసుకోవడం నేను ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు. విల్ ట్రై. అసలు ఎంత ఫాస్ట్గా రోల్ చేస్తున్నారు. నేను చపాతీ చేస్తున్నాను అంటే అది షేప్లెస్గానే ఉంటుంది. ఎప్పుడైనా నా వీడియోస్లో గమనించండి, రౌండ్ షేప్ అయితే అస్సలు రాదు నాకు చపాతీ. और ये आपका है ना चौकला, ये मेरे को थोड़ा नहीं लग पा रहा. ఓకే ఓకే, అదే అదే చపాతీ రోల్ చేసేది మీరు కదా, నాకు రోల్ చేయడానికి సరిగ్గా రావట్లేదు అని అంటుంది. ఎవరిది వాళ్ళకే అలవాటు అయిపోతుంది కదా. హనా ఆదత్ హో జాయేగా. హో గయా సత్తు కా పరాటా. దీన్ని కూడా గీ వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇలా మంచిగా పొంగుతుంది ఇది పరోటా, పూరిలా పొంగుతుంది. ओके, डन विथ द परोटा. हॉट बॉक्स में लेना. ఓకే, సో ఇది వచ్చేసి ఆలు పరాటా, ఇది వచ్చేసి పన్నీర్ పరాటా అండ్ ఇది వచ్చేసి సత్తు పరాటా అనమాట. సో ఒక్కసారి మనం చూద్దాం ఇలా ఈ పన్నీర్ పరాటా. సో దిస్ ఈస్ ద పన్నీర్ పరాటా అండ్ చాలా సాఫ్ట్ ఉన్నాయి, చాలా అంటే చాలా సాఫ్ట్ ఉన్నాయి. Taste is also very good. And this is aloo. చూడు అసలు ఎంత సాఫ్ట్ ఉన్నాయో ఇవి. And this is sattu. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసారు కదా 3 టైప్స్ ఆఫ్ పరోటా ఎలా చేశాను అని చెప్పేసి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతే షేర్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.